వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనక కేవలం 30 నిమిషాల్లో మీ ఎంతటి కష్టమైనా, ఎంత పెద్ద కోరికైనా, ఎంత మొండి సమస్యనైనా కూడా తీర్చివేసేటటువంటి ఒక మిరాకిల్ని చేసి ఒక అద్భుతాన్ని చేసేటటువంటి ఒక శక్తివంతమైన సమయం గురించి చెప్పబోతున్నాను. ఈ సమయాన్ని డోంట్ మిస్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారు అంటే పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మనకు నవంబర్ 8వ తారీఖు శనివారం రోజు సంకటహర చతుర్థి రాబోతోంది. అది కూడా కార్తీక మాసంలో రాబోతోంది. ఈ సంకటహర చతుర్థి రోజు 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకునండి. ఏ సమయాన్ని వదులుకోకండి. వదులుకుంటే మళ్ళీ 10 ఏళ్ల దాకా ఇంతటి శక్తివంతమైన ముహూర్తం మీరు ఎంత వెతికినా మీకు కనబడదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. మీ కష్టాన్ని, మీ కోరికల్ని, మీ బాధలని, అప్పుల సమస్యని, ఆర్థిక ఇబ్బందుల్ని, అనారోగ్య సమస్యల్ని ప్రతి ఒక్కటిని కూడా తొలగించేసుకోండి. ఎలా? మీరు ఈ సమయంలో మీ కోరికను పేపర్ మీద రాసి కాల్ చేసేయండి. అంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేని ఒక సింపుల్ పరిహారం, కానీ మీకు రిజల్ట్ ఉంటుంది చూడండి, ఫలితం ఉంటుంది చూడండి, అస్సలు మీరు ఊహించలేరు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన పరిహారం గురించి ఈ రోజు చెప్పబోతున్నాను. ఎందుకంటే సంకటహర చతుర్థి అక్కడ పేరులోనే ఉంది. మన సంకటాలన్నింటినీ కూడా హరించేటటువంటి ఆ సంకటహర చతుర్థి గణేశుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మన కష్టాలని, కన్నీళ్ళని అన్నింటినీ కూడా దూరం చేసేస్తాడు. అలాంటి అద్భుతమైన రోజు కార్తీక మాసంలో చేస్తున్నారు, శనివారం రోజు చేస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా 30 నిమిషాల్లో మీ కోరిక తీరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయడానికి ట్రై చేయండి. డోంట్ స్కిప్ అండి. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిషానికి వెళ్ళుండొచ్చండి. ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ స్త్రీ పురుష వశీకరణ మామూలుగా ఉంటుంది. ఈ గురువు గారి స్పెషలిస్ట్ ఏంటి అంటే, స్పెషల్గా ఏం చెప్తారు అంటే, మనకు ఎదుటి వ్యక్తి నుంచి ఒక అవసరం ఉంది. అది మాట కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా ఒక విషయం కోసం కావచ్చు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ల్యాండ్ వర్క్ కావచ్చు, ఏదో ఒకటి ఎదుటి వ్యక్తి నుంచి మనకు పని అవ్వాలి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పనిని కూడా వశీకరణం చేస్తారు గురువు గారు. అంటే మీరు అనుకున్న పని మీకు అనుకూలంగా మారేటట్టు కూడా వశీకరణం అన్నది చేసిస్తారు. అది ఏదైనా అవ్వనివ్వండి. ఒక వ్యక్తి ద్వారా అవ్వాలా, ఒక కంపెనీ నుండి అవ్వాలా, ఒక ఫ్యాక్టరీ నుండి అవ్వాలా, ఒక బ్యాంకు నుండి అవ్వాలా, ఒక ఆఫీస్ నుంచి అవ్వాలా, మీకు ఏదో ఒక వర్క్ జరగటం లేదు, ఒక పని జరగటం లేదు, అది జరగాలి అన్నప్పుడు కూడా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పని కూడా మీకు జరిగిపోయేటట్టు అలా కూడా వశీకరణం అన్నది చేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా క్లిష్టతరంగా ఉంటాయి. మనం చాలా సంకష్టాల్లో కూడా చిక్కుకుపోయి ఉంటాం, అయోమయంలో ఉంటాం, దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అది ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవచ్చు, ఒక జాబ్ కోసం కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, బిడ్డల మాట వినకపోవటం కావచ్చు. మనం అనుకున్నవి ఏవి కూడా సరిగ్గా సమయానికి కాకుండా ఎలా ఉంటామంటే ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు నాకు మాత్రమే ఎన్ని కష్టాలు, ఎందుకు నేను ఏది అనుకున్నా కూడా జరగట్లేదు, ఒక ప్రమోషన్ కోసం కోరుతున్నా, ఇల్లు కట్టాలనుకుంటున్నాను, పిల్లలకు మంచి చదువు చెప్పించాలి అనుకుంటున్నాను, ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాను, కారు బంగ్లా కొన, ఏమీ కూడా అవ్వట్లేదు, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, అందరితో పాటు నేను కూడా కష్టపడుతున్నా కదా, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఈ తీరని బాధలు
ఈ మానసిక అశాంతి, ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అన్ని విధాలుగా కూడా బాధను అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కొంతమంది, కోరికలు తీరని వాళ్ళు కొంతమంది, కొన్ని నెరవేర్చుకోవాలి తన జీవితంలోని కలలు కంటూ కలలు నిజమవ్వక బాధపడుతున్న వాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంకటహర చతుర్థి నాడు శనివారం రోజు నవంబర్ 8వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 8:30 లోపు ఇక్కడ నేను చెప్పినట్టు మీ కోరికను రాసి కాల్చేయండి. అంతే, ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకంటే ఆ కోరిక తీరిపోతుంది. ఆ కోరిక తీరడానికి ఆ రోజు వినాయకుడు ముహూర్తం పెట్టేస్తారు. ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా, భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో నమ్మి చేసినప్పుడు, వినాయకుడిని నమ్మినప్పుడు, యూనివర్స్ని నమ్మినప్పుడు, మీ మీద మీరు నమ్మకం ఉంచుకున్నప్పుడు, నా కోరిక కష్టం తీరింది అన్న ఒక మైండ్ సెట్ మీకు వచ్చినప్పుడు, మీరు బలంగా నమ్మినప్పుడు ఖచ్చితంగా తీరిపోతుంది. మరి ఏం చెయ్యాలి? ఆ రోజు సంకటహర చతుర్థి రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండండి. రాత్రి మళ్ళీ ఎలాగో పూజ చేసుకుంటారు, లేదా నార్మల్ గా పూజ చేసుకునే వాళ్ళైనా కూడా రాత్రి చెయ్యాలి ఈ పరిహారం. అయితే చక్కగా నైట్ మళ్ళీ ఒకసారి సాయంత్రం పూట స్నానం చేసుకొని దేవుడికి దీపం, ధూపం, నైవేద్యం అన్ని సమర్పించుకున్నాక మీరు ఒక చిన్న ప్రమిదలో కానీ లేదా ఒక చిన్న బౌల్లో కానీ ఏం చేస్తారంటే ఒక 2 కర్పూరపు బిళ్ళలు, ఒక 4 లవంగాలు వేయండి. ఒక వైట్ పేపర్ మీద మీరు ఏం తీరాలి అనుకుంటున్నారు, ఏం నెరవేరాలి అనుకుంటున్నారు, ఏ కష్టం తీరాలి అనుకుంటున్నారు, మీరు దేన్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఏది సాధించాలనుకుంటున్నారు, మీ కళ ఏంటి, ప్రతి ఒక్కటి మీ బాధ ఏంటి, ఒక నిర్ణయానికి రండి. దాన్ని పేపర్ మీద రాయండి. ఎలా రాస్తారు? మీకు కుదిరితే నాకు ప్రమోషన్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఇలా రాసుకోండి. తీరిపోయింది అన్నట్లు ప్రజెంట్ టెన్స్ లో రాసుకోండి. లేదు అన్నవాళ్ళు నా అప్పులు తీరాలి, నా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, నాకు సంపాదన పెరగాలి, ప్రమోషన్ రావాలి, నా పిల్లలు మంచిగా చదవాలి, మంచి సంబంధాలు సెట్ అవ్వాలి, పిల్లలకి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఆరోగ్యం కుదటపడాలి, ఇల్లు కట్టాలి. ఇలా మీకు ఏ ఉంది, మీ కష్టము, మీ కోరిక, మనశ్శాంతి కావాలా, ఆరోగ్యం కావాలా, ప్రతి ఒక్కటి ఏదైతే అది ఇందులో ఏది ఉంటే మీకు దాన్ని పేపర్ మీద రాయండి. రాసేసాక ఈ లవంగాలు, కర్పూరం పెట్టారు కదా, అందులో పెట్టి మీరు వెలిగించేసేయండి. అప్పుడు వెలుగుతున్నప్పుడు ఫస్ట్ వినాయకుడికి సంకల్పం చెప్పుకోండి. నా బాధలన్నీ తీర్చేయి, నా కోరిక తీర్చు తండ్రి, నా ఈ సంకటాల నుంచి నన్ను బయట పడవేయి అంటూ స్వామికి సంకల్పం చెప్పుకున్నాక ఈ లవంగాలు, కర్పూరంలో ఈ మీరు కోరిక రాసిన పేపర్ పెట్టి కాల్చేయండి. అప్పుడు వెలుగుతున్నప్పుడు ఈ ఒక స్విచ్ వర్డ్ చెప్పుకోండి, వేదిక్ స్విచ్ వర్డ్. ఇది చెప్పారు అంటే అద్భుతం జరుగుతుంది మీ లైఫ్ లో. నార్మల్ డేస్ లో చెప్పటం వేరే, సంకటహర చతుర్థి రోజు చెప్పటం వేరే, కార్తీక మాసంలో వస్తున్నటువంటి అద్భుతమైన సంకటహర చతుర్థి రోజు చెప్పటం వేరే. ఇలాంటి ఒక కలయిక మీరు మళ్ళీ కూడా 10 ఏళ్ళు ఏదో చూసినా కూడా రాదు. కాబట్టి వదులుకోకండి. ఆ సమయంలో మీరు ఏం చెప్పాలి? ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే గణేష మ్యాజిక్ బిగిన్ నౌ. గణేష మ్యాజిక్ బిగిన్ నౌ 21 సారి చెప్పుకోండి. ఇంకా ఇది కాకపోతే ఇక మనం మామూలుగా ఎప్పుడు కూడా చెప్పుకునేటటువంటి ఒక మంత్రం ఉంది, అది చెప్పుకోండి. ఇంకా అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది. మీకు ఎక్కువ సమయం ఉందన్న వాళ్ళు ఇది చెప్పుకోండి. మాకు సమయం లేదు, ఎక్కువ నోరు తిరగదండి అన్న వాళ్ళు గణేష మ్యాజిక్ బిగిన్ నౌ చెప్పుకోండి. ఎప్పుడు చెప్పబోయేది వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ మంత్రం కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే 21 సారి మీరు చెప్పుకున్నారు అని అనుకోండి, ఎంత అద్భుతం జరుగుతుంది ఆ రోజు. అంటే నార్మల్గా మనము నిత్యం పూజ చేసుకునేదానికి, మనకు పండుగలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాల రోజు పూజ చేయటానికి ఒక తేడా అన్నది ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులకు చాలా శక్తి అన్నది అధికంగా ఉంటుంది మామూలు నార్మల్ డేస్ కంటే కూడా. మనం నార్మల్ డేస్ లో పూజ చేసినప్పుడు రాని ఫలితము అట్లాంటి పర్టికులర్ డేస్ లో చేసినప్పుడు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. అలాంటి అద్భుతమైన శక్తివంతమైన రోజులో ఈ సంకటహర చతుర్థి ఒకటి. ఎవరైతే సంకటహర చతుర్థికి ఉపవాసం ఉండే నైట్ చంద్రోదయం అయ్యాక, చంద్రుడు కనిపించాక భోంచేస్తారో వాళ్ళకి ఏ కష్టము కూడా రానివ్వడు మన బొజ్జ వినాయకుడు. కాబట్టి ఇలా చేసుకోండి. ముందుగా మీకు పెద్దగా అప్పు ఉందనుకోండి, ఒక 10 లక్షలు 5 లక్షలు అలా ఉంది, మీకు 10,000 5,000 అప్పు కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న అప్పుని అందులో రాయడానికి ప్రయత్నించండి. చిన్న అప్పుని రాశారంటే అది తీరిందంటే ఆ పెద్ద అప్పు మెల్లిమెల్లిగా అదే తీరిపోతుంది. ఇలా ప్రతి కష్టము కూడా మీకు తీరుతుంది. చిన్న చిన్న కోరికలైతే మీరు ఏదో ఒకటి ఎవరి నుంచో ఒక విషయం వినాలి అనుకుంటున్నారు, లేదా చిన్న అమౌంట్, లేదా మీకు ఎక్కడో గొడవలు ఉన్నాయి మీ ఇంట్లో కానీ అవి వెంటనే తొలగిపోవాలి అన్నప్పుడు అలాంటి వాటికి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది కేవలం 30 నిమిషాల్లో.
పెద్ద పెద్ద కోరికలు అన్నప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ సంకటహర చతుర్థి నుండి మళ్ళీ వచ్చే సంకటహర చతుర్థి వరకు టైం తీసుకున్నా ఆ లోపు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేయకండి, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకండి, ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ అనేదో, ఒక కష్టం అనేదో, ఒక బాధ అనేదో, ఒక కోరిక అనేదో ఏదో ఒకటి ఉంటుంది. వీటన్నింటికీ కూడా ఈరోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టేయండి ఈ ఒక్క అద్భుతమైన సింపుల్ పరిహారం చేసి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.